అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ళు సీఎం చంద్రబాబు అని అన్నప్పుడు వైసీపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. కానీ బీజేపీ నుంచి అది ఆయన అభిప్రాయము దానికి ఆన్సర్ చెప్పడానికి మీరు కొంత హెసిటేట్ చేస్తున్న పరిస్థితి కనుక ఎందుకు హెసిటేట్ చేస్తాం? ఆయన అభిప్రాయాన్ని నేను వ్యతిరేకిస్తానా? ఆయన అభిప్రాయాన్ని నేను వ్యతిరేకించవలసిన అవసరం నాకు సమర్థిస్తోంది. ఏమండి? బీజేపీ సమర్థిస్తోందని తీసుకు బీజేపీ స్టాండ్ బీజేపీకి ఉంటుంది. ఆయన అభిప్రాయాన్ని మేము వ్యతిరేకించాం. మేము ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతామని ఏమన్నా చెప్తామా? మేమేం చెప్పాం. వారి అభిప్రాయం, అలాంటి అభిప్రాయానికి రాష్ట్ర పార్టీలో ఉండి పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. ఆ దృష్ట్యా ఆయన మాట్లాడడానికి ఆయన హక్కు ఉంది, ఆయన మాట్లాడతారు. దీంట్లో విభేదాలు సృష్టించడానికి మీరు దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఓకే, సోమవీర్రాజు గారు ఇంతకుముందు అడిగింది ఎమ్మెల్సీకి ఎందుకు మీకే అవకాశాన్ని కల్పించాలని అధిష్టానం అనుకుంది. అది మీరు అధిష్టాన వర్గాన్ని మా నడ్డా గారిని మీరు చెప్పలేదా? స్ట్రైట్గా అడగాలి. ఏపీలో నాకేం తెలుసండి, నన్ను రమ్మన్నారు, వచ్చాను, నామినేషన్ వేసాను అంతే. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కీలకమైనటువంటి 2 భాగస్వాములుగా బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ బీహార్కి కేటాయించిన నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం లేదు. అలాగే బీహార్కి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం లేదు. ఇక్కడ అన్యాయం జరుగుతుందని పదే వైసీపీ వాదిస్తుంది. నిజమేనా అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? వైసీపీ ఏదైనా మాట్లాడుతుంది. వైసీపీకి ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదు. ఈవేళ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు ఇస్తే, 40,000 కోట్లు క్యాపిటల్కి ఇస్తే, 60,000 కోట్లు రైల్వేస్కి ఇస్తే, ఎయిర్వేస్కి 9,000 కోట్లు ఇస్తే, ఈవేళ రైల్వేకి క్యాపిటల్ నుంచి రైల్వే లైన్ వేస్తే, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఇవన్నీ జగన్ చదవడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదో బీహార్లో ఏదో జరిగిందని, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రంలో అడిగినటువంటి అంశాలని కేంద్రం స్పందిస్తున్నటువంటి తీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తున్నారు. ఆయనకి అవకాశం లేదు స్టడీ చేయడానికి. దానికి నేను పెద్దగా స్పందించవలసినటువంటి అవకాశం లేదు. త్రికరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేది మోడీ గారి యొక్క లక్ష్యం. దీంట్లో రెండో ఆలోచనకి తావులేదు. వచ్చే నెల అమరావతి మళ్ళీ రీఓపెనింగ్కి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మోడీని కూడా ఆహ్వానించారు మొన్న వెళ్ళి. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మట్టి నీళ్లు ఇచ్చారు. ఈసారి కూడా అలాంటిదే ఉంటుందా లేదా ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందా? ఈసారి 40,000 కోట్లు ఇచ్చాం. 40,000 కోట్లతో టెండర్ పిలిచారు. అప్పుడు మేము 2,500 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ క్యాపిటల్కి అన్ని విధాల క్యాపిటల్ అక్కడ ఉండాలనే దానికి మేము పూర్తి సుముఖంగా ఉన్నాం. దానికి ప్రధానమంత్రి గారు మరలా రావచ్చు. 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి చూపించే అవకాశం ఉందా ప్రజలకి? తప్పకుండా, మీకేం డౌట్ లేదు. 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేస్తాం అనేది మా స్పష్టమైనటువంటి భావన. ఆ విధమైనటువంటి ప్రణాళికతోటే మేము ముందుకు పెడుతున్నాం. సాధ్యమేనా అది? సాధ్యం ఎందుకు కాదు. 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఇప్పుడు 14 నుంచి 19 దాకే ఉండాలనే మరలా కోరుకుంటాం మనం. ఇది 24, 29 మారిపోయింది సీను. ఇప్పుడు అడుగులు వేరేగా ఉంటాయి. ఇప్పుడు మాట పాట దాటి అన్నీ మారిపోతాయి. ఆ మారిపోవడాన్ని మీరు సహించాలి కానీ, మీరు దీవించాలి కానీ, మీరు దాన్ని వేరేగా ఆలోచిస్తే మరి మన రాష్ట్రం గురించి మీ టీవీ ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు అభివృద్ధి అలా సాగాలని మీ దీవెనలు కూడా, బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. నిజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేలు జరుగుతుందా ఆంధ్రప్రదేశ్కి? మేలు జరగబోద్దు. ఇప్పుడు మేము చెప్పినవి అన్నీ ఏంటండి, ఆ రాసుకొచ్చిన ప్రశ్నలు అడుగుతారు కానీ నేను చెప్పినవి అన్నీ మరి డబుల్ ఇంజిన్ కాబట్టి ఈవేళ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు వస్తాయా? డబుల్ ఇంజిన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి 40,000 కోట్లు వస్తాయా? డబుల్ ఇంజిన్ కాకపోతే పోలవరం అంత స్పీడ్గా పరిగెడుతుందా? ఇవన్నీ డబుల్ ఇంజిన్ తోటే పెడుతున్నాయి. మీరు ఆ ఇంజిన్ వెనకాల స్పీడ్గా రాలేకపోతున్నారు, అంతే తేడా. కొద్దిగా రాజనీతి వారు గట్టిగా రావాలి, స్పీడ్గా రావాలి, బాగా అర్థమవుతుంది. సోమవీర్రాజు గారు, ఏపీకి కేటాయించినటువంటి నిధులు తెలంగాణ కేటాయించట్లేదన్న ఒక ఏమండి, ఏపీకి కేటాయిస్తున్నారు ఎక్కువ నిధులు, తెలంగాణకి ఏం కేటాయించట్లేదని ఇక్కడ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బీహార్కి ఎక్కువ ఇస్తున్నాం, ఇక్కడ తక్కువ ఇస్తున్నాం అన్నట్లుగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఏదో మాట్లాడాలి కానీ కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక పాజిటివ్గా ఒక రిప్లై ఇస్తాను. బడ్జెట్ అనేది కేంద్రంలో ఉన్న ప్రతి వ్యక్తి ఫర్ హెడ్ అనే దాంతో
బడ్జెట్ తయారవుతూ ఉంటుంది. మీరు ఏ గణాంకాలన్నా తీసుకోండి. ఇప్పుడు 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ హైవేస్ కేటాయిస్తే తెలంగాణకి 17 పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఆ బేరీస్ తోటే అక్కడ 9,000 కోట్లు వస్తే ఇక్కడ 7,500 కోట్లు వస్తాయి. అలా మీరు ఏ అంచనా అయినా తీసుకోండి. మీరు వాళ్ళకి చేతగాక మా ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది అంటారు. అది ఆ బిఎస్ఆర్ ఉండగా ఇంకొక ఎయిర్పోర్ట్నే వాళ్ళు రికమెండ్ చేయలేదు. మొన్న మా కేంద్ర మంత్రి వరంగల్లో నేను ఎయిర్పోర్ట్ పెడతానని డిపిఆర్ శాంక్షన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇది కడపలో ఎయిర్పోర్ట్ ఉందండి, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉందండి, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఇంకొక 3 ఎయిర్పోర్ట్లు ఇస్తున్నాం, శ్రీకాకుళంలో కూడా. చేతగాక మీరు తెచ్చుకోలేక మీరు అడిగింది ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి వెళ్ళిన ప్రతి సందర్భంలో మోడీ గారి దగ్గర కూర్చోబెట్టుకుంటే తెలంగాణ అభివృద్ధికి ఏం కావాలి, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు కలిపితే కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు ఉండవు. అన్ని రాష్ట్రాలు కూడా సమానమైనటువంటి వైఖరితో చూస్తేనే ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలి. ఆ విధంగానే ముందుకు వెళతాం తప్ప ఏ రాష్ట్రంలోనూ కూడా మాకు వివక్షత ఉండదు. మీరు కేరళలో తీసుకోండి, జలజీవన్ మిషన్ కేరళలో 42,000 కోట్లు ఇచ్చాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 కోట్లు ఇచ్చినా ఖర్చు పెట్టుకోలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 కోట్లు ఇచ్చినా జలజీవన్ ఖర్చు పెట్టుకోలేదు. వెస్ట్ బెంగాల్లో 75,000 కోట్లు ఇచ్చాం జలజీవన మిషన్కి, ఖర్చు పెట్టారు వాళ్ళు. కేరళలో 42,000 కోట్లు ఇచ్చాం, ఖర్చు పెట్టారు వాళ్ళు. ఈ రెండు మా రాష్ట్రాల? దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ప్రజా ప్రణాళిక నిష్పత్తి ప్రకారం ఏ రాష్ట్రానికి ఏ ప్రజా ప్రయోజనాల యొక్క పథకాలు ఉంటాయో ఆ విధంగా నిధులు అనేది సక్రమంగా జరిగే పరిస్థితి ఉంటుంది తప్ప వివక్షత అనేది కేంద్రంలో ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.